నీ క్వీన్ విక్టోరియా కళ నిజం అవ్వబోతోంది. నిజంగా? అవును, నిన్ను కాలేజ్లో చదివించడానికి నా దగ్గర డబ్బుంది. వెళ్ళి బాగా చదువుకో శక్తి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఈ సినిమాలో నాతో పాటు నటిస్తావా? నా కోసం. నటించను, కుదరదు. ఒకప్పుడు నాకు ప్రతిరోజు అవే అర్థం పర్థం లేని ఆలోచనలు, కలలు రాత్రి నా నిద్రలో వచ్చేవి. ప్రతి రాత్రి అవే కలలు ఏదో ఒక భయంకరమైన హెచ్చరికల. మీరు ప్రతిసారి ఒకే కల రాదని అన్నట్టున్నారు. ఓ, రావచ్చు. అవి పీడకలలైతే రావచ్చు. ఆ పరిస్థితిలో నేను ఇంకా తట్టుకోలేనని మీకు అనిపించిందా? మా అమ్మ అనేది ఇది కూడా గడిచిపోతుందిలే అని. దానికి తగ్గట్టు ఇక్కడే ఉన్నానుగా. సుధా, నిర్మల, ఏయ్, ఏమైంది శక్తి? మీకు వినిపిస్తుందా లేదా? సుధా! సుధని నిర్మల్ని పనిలోంచి తీసేశాను శక్తి. ఎందుకు? నాతో ఒక మాట చెప్పాలి కదా. నీ పాటికి నువ్వు పంపించేస్తే? చెప్పాల్సిన అవసరమూ లేదు, వినే స్థితిలో నువ్వూ లేవు శక్తి. వాళ్ళు నా కోసం పనిచేయడానికి వచ్చారమ్మా. కొద్ది రోజుల క్రితం వరకు ఈ ఇంటి వ్యవహారాలన్నీ నేనే చూసుకునేదాన్ని. వాళ్లని పనిలో పెట్టింది కూడా నేనే కదా. వాళ్ళేం చేశారమ్మా నిన్ను? హద్దు మీరారు. మాట్లాడకూడని మాటలు మాట్లాడకూడని చోట మాట్లాడారు. ఇది మొదటిసారి కాదు శక్తి. తెలుసమ్మా. శక్తి, నిన్నొక మంచి సైకియాట్రిస్ట్ కి చూపించమని డాక్టర్ ఎస్ఆర్ఎస్ చెప్పారు. పైగా ఎవరో డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారట. నోరు జారని పని వాళ్ళని తీసేసావు. అది చాలదన్నట్టు ఇప్పుడు నన్ను సైకియాట్రిస్ట్ ని కలవమంటున్నావు. ఊళ్ళో వాళ్ళంతా నన్ను పిచ్చిదాన్ని అనుకోవాలి, అంతేగా?
ఏమ్మా నోరెళ్ళ పెట్టుకుని ఉంచున్నావు? ఓ శక్తి ఏం మాట్లాడినా సమాధానం చెప్పదని ఎస్ఆర్ఎస్ డాక్టర్ చెప్పారా? ఎందుకు గ్రామ్ఫోన్ ఆపేస్తున్నావు? నీకు పాత పాటలంటే ఇష్టం కదా. ఇప్పుడు ఇష్టం లేదు. శక్తి, నీకు కష్టం అనిపించే ఏ పనైనా విడిచిపెట్టకుండా చెయ్యి. మనోబలం వల్ల దాన్ని అధిగమించగలవన్న నమ్మకం ఏర్పడుతుంది. పదే పదే అదే చేస్తూ ఉండు శక్తి. నా వల్ల కాదు. వంటకైనా మనిషి ఉన్నారా లేదా? వంటలో చెయ్యి తిరిగిందని నేనున్నాను కదా. నాకిప్పుడు ఆకలిగా ఉంది. నువ్వే చేయొచ్చు కదా, నేర్చుకుంటే పోలా? అందరూ అంటే వంటింట్లో అడుగుపెట్టిన వాళ్ళ, మార్కెట్లో అడుగుపెట్టిన వాళ్ళు? నా వల్ల కాదు. చెప్పాను కదా ఒంటరిదాన్ని అయిపోతావని. ఒంటరిదాన్ని అయిపోతావని చెప్పాను కదా. చదువును ఆపేయాల్సిన పరిస్థితి వచ్చింది శక్తి. చదువును ఆపేయాల్సిందే శక్తి. శక్తి, నేటితో నీకు విముక్తి శక్తి. పొరపాటున దూరమవుతావన్న భయం. పింకీ ప్లస్ శక్తిది అక్క చెల్లుల బంధం. అమ్మ శక్తి, నీకు పేరు వస్తుంది, డబ్బు వస్తుంది. నువ్వు పైకి వెళ్ళినా అలాగే కింద పడ్డా ఒంటరితనం. ఏంటి ఉలిక్కి పడ్డావా? ఏం పర్వాలేదు. చైతి, నువ్వెప్పుడు ఇక్కడికి వచ్చావు? నిన్న రాత్రే వచ్చానమ్మా. ఎందుకు? నీ పీడకలలు భయం పోయే వరకు నేనిక్కడే పడుకుంటాను. నేను ఆత్మహత్య చేసుకుంటే నీకు సంపాదించే వాళ్ళు ఉండరానేగా, అంతేనా? అలాగే అనుకో. ఆవిడ నా రూమ్ లో ఉండకూడదు. దానికోసం నేను ఎంతకైనా తగ్గిస్తాను. మీకు అర్థం కావట్లేదు. శక్తి, నువ్వు మీ అమ్మని సరిగ్గా అర్థం చేసుకోలా. నువ్వు ఆ రోజు రాత్రి అలా చేశావని తనెంత బాధపడిందో తెలుసా? అవును, బంగారు గుడ్లు పెట్టే బాతుని ఎవరైనా కోసుకు తింటారా డాక్టర్? నువ్వలా మాట్లాడడం తప్పు. సరే, కానీ ఈ పరిస్థితికి ఆవిడే కారణం. నన్ను ఎప్పుడైనా కంటికి రెప్పలా చూసుకుందా? నువ్వెవరి కంట్రోల్లోనూ ఉండడానికి ఇష్టపడవు. ఇప్పుడు నువ్వు సైక్రియాటిస్ట్ని కలవాలి. అందులో డాక్టర్ చారీ స్పెషలిస్ట్, నేను కాదు. నువ్వు ఆయన్ని సంప్రదించడం మంచిది. నాకిష్టం లేదు డాక్టర్, నన్ను వదిలేయండి. అలా మాట్లాడకు శక్తి, నువ్వు సంప్రదించక తప్పదు. మనం ప్రేమించిన వారు లేక ఒక తోడు నుండి ఎక్కువ ఆశిస్తామని అనుకుంటాం. కానీ నిజానికి మన ఆశల బరువునంతా మోసేది మనల్ని కన్నవాళ్లే. మనల్ని కన్నందుకు వాళ్లకన్నా ముందు మన గురించే ఆలోచించాలని, అది మన జన్మ హక్కని మనం అనుకుంటాం. పిల్లల్ని సంరక్షించాల్సిన ప్రతిభ కన్నవారికి ప్రకృతిపరంగా వచ్చినప్పటికీ మనల్ని చూసుకోవాల్సిన బాధ్యత వాళ్లదేనని పిల్లలు అనుకోవడం, అదే ప్రకృతిపరంగా వాళ్లకొచ్చిన అలవాటు. కన్నవాళ్లది తప్పక నెరవేరుస్తారని ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఒక్క తప్పు చేసినా, ఏదైనా లోటు కాని మనకి కనిపించినా వాళ్ళనింకా పక్కన పెట్టేయాలనుకుంటారు.